తను చదువుకుంటున్న స్కూల్ దగ్గరికైతే ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ ప్రెజెంట్ మనం అక్కడున్నాం. వీళ్ళ టీచర్స్‌తో మాట్లాడేందుకు కూడా నేను ప్రయత్నించాను. కానీ వాళ్ళెవరు కూడా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే మిగతా ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా భయపడే అవకాశం ఉంటుంది. సో, దీని గురించి అవాయిడ్ చేయండి, మాట్లాడలేము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే తేజస్విని వాళ్ళ ఇంటికి దగ్గరున్న ఒక వ్యక్తితో కూడా అన్న అని అంటూ ఒక బ్రదర్ లాగా ఫీల్ అయ్యి ఒక మెసేజ్‌లు కూడా చేసిందామె. ముఖ్యంగా ఈ పగిళ్ళ శివ గురించి. ఆ మెసేజెస్ అన్నీ కూడా నేను చూసే ప్రయత్నం చేశా. సో, అందులో ఏంటంటే తేజస్విని ఆ అబ్బాయికి, నేను ఆ అబ్బాయి పేరు చెప్పే ప్రయత్నం చేయను. ఎందుకంటే దీనివల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉండకూడదు అని చాలామంది ఫీల్ అవుతారు కూడా. అనవసరంగా మమ్మల్ని లాగారు. కానీ ఆ అబ్బాయి చెప్పే ప్రయత్నం ఏంటంటే అబ్బాయి నాకు వివరించింది ఏంటంటే, వాళ్ళ తల్లి యొక్క తప్పు కూడా ఇందులో ఉంది అనేది ఆ అబ్బాయి చెప్పడం కదా. ఆ మెసేజ్‌లో కూడా నేను చూసా. ఆ మెసేజ్‌లో తన తల్లి పర్మిషన్ తీసుకుని ఆ అబ్బాయితో బయటికెళ్తున్న ఎవ్రీథింగ్ ఆ అబ్బాయితో ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. ఒకసారి మీరు స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేయండి. ఆ అబ్బాయి దగ్గర నుంచి అవన్నీ కూడా తీసుకునే ప్రయత్నం చేశా. సో, అన్న అంటూ చాలా మంచిగానే ఉండేది. బట్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తదని ఎవరు కూడా అనుకోలేదని చెప్పేసి అన్నారు. ఆ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. బ్రదర్, అంటే ఎలా ఉండేది తేజస్విని మీతో ఈ పగిళ్ళ శివ గురించితో గాని ఆ విషయాల గురించి? యాక్చువల్‌గా శివ ఎవరో నాకు ఐడియా లేదు. నాతోనైతే మంచినే అన్న అనుకుంట బానే చాట్ చేసేది. ఈ మధ్యలో శివ ఎవరో కూడా నాకు ఐడియా లేదు. నాతోనైతే అన్న అని చెప్పి మంచిగానే చాట్ చేసేది. ఇంతవరకు కూడా నాతో ఇట్లుంది, బ్యాడ్ ఉంది, ఇంట్లో ఇట్లా అయితుంది అని ఏం చెప్పలేదు. బట్ ఏమైంది వాళ్ళ ఇంట్లో అంటే ప్రాబ్లమ్స్. నువ్వు చూపించిన దాంట్లో ముఖ్యంగా వాళ్ళ అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో అమ్మమ్మ, ఆమె కూడా ఇంటికొచ్చి పెళ్లి గురించి మాట్లాడింది అనే ఒక ఇది కూడా ఉంది దాంట్లో ఉంది. దాని గురించి క్లారిటీ ఇవ్వండి. యాక్చువల్‌గా వాళ్ళు అయితే ఈమె నాతోని చాట్ ఏం చేసిందంటే, మా మమ్మీ ఒప్పుకుంది, మ్యారేజ్‌కెళ్తున్నా వాళ్ళ ఇంటి సైడు. మా మమ్మీ ఎళ్ళమని చెప్పింది, పర్మిషన్ ఇచ్చింది నాకు అని చెప్పి నాకు యాక్చువల్‌గా మెసేజ్ పెట్టిందనమాట. అయితే నేనేం చేయలేను, ఎళ్ళిపోయింది ఆమె. వాళ్ళ వాళ్ళ ఇంటి సైడ్ మ్యారేజ్‌కెళ్ళింది. వాళ్ళ మమ్మీ ఎళ్ళమని చెప్పిందంట. నా దగ్గర క్లియర్ చాట్ ఉంది, మెసేజ్ కూడా. చూపించండి ఒకసారి వీడియో. సో, ఈ అబ్బాయి ఆల్రెడీ మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. అండ్ ఒకసారి మనం కూడా ఆ అబ్బాయి దగ్గర నుంచి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, అంటే లాస్ట్ టైం నీతో ఎప్పుడు చాట్ చేసింది? లాస్ట్ జూన్ 19కి నాతోని చాట్ చేసింది. ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఇన్సిడెంట్ 23 ఏమో జరిగింది నైట్. సో, దానికి ముందు శివ గురించి నీతో అమ్మాయి చెప్పే ప్రయత్నం చేసింది. చెప్పింది ఇగో. రైట్. ఈ ఇన్సిడెంట్ దాని గురించి, అంటే అబ్బాయి గురించి డిస్కషన్ జరుగుతున్న దగ్గర నుంచి నువ్వు తీస్తే చాలు. సో, ఇది ఈ అబ్బాయి ఇన్‌స్టాగ్రామ్‌లో తేజు చాట్ చేస్తుంది ఇదంతా కూడా. సో, ఒకసారి నేను ఫ్రెండ్స్ కూడా మోసం చేస్తున్నారు అంటే ఈ అబ్బాయి ఎందుకు చేస్తున్నారని అడిగింది. సో, వీళ్ళిద్దరి మధ్య పర్సనల్ కన్వర్సేషన్ ఉంది. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ కాబట్టి పర్సనల్ కన్వర్సేషన్ ఉంది. రైట్. మా చెల్లి మళ్ళీ నా మమ్మీకి చెప్పింది తన గురించి. ఇక్కడ తను అంటే శివ. రైట్. వాళ్ళ అమ్మమ్మ వచ్చి మా మమ్మీతో మాట్లాడింది. శివ వాళ్ళ అమ్మమ్మ వచ్చి వీళ్ళ మమ్మీతో మాట్లాడిందని చెప్పి నాకు మెసేజ్ పెట్టింది. దీని గురించి బయటకి ఎవరికి తెలియదు. తర్వాత అయ్యో నిజంగా చెప్తున్నా, ప్రామిస్ అన్న, అలాగే ఏం చేస్తున్నావు అన్న, ఇవన్నీ కూడా జరిగాయి. మళ్ళీ చెప్తుంది, మొన్న వాళ్ళ అమ్మమ్మతో మా అమ్మ మాట్లాడింది, ఇంకా వాళ్ళ విలేజ్ లో పెళ్లి కూడా ఉంది, మమ్మీ కూడా వెళ్ళమని పర్మిషన్ ఇచ్చింది. రైట్. సో, ఇక్కడ మనం ఎవరైతే అంజలి గురించి మాట్లాడుకుంటున్నామో, కూతురు అతి దారుణంగా చంపేసిందని, ఇక్కడ అంజలి చేసిన చిన్న చిన్న తప్పిదాలు కూడా ఉన్నాయి. అండ్ వాటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. సో, ఒక మైనర్ బాలికకి ఆమె కూడా ఒక పర్మిషన్ ఇచ్చి ఇది చేసింది అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో, మమ్మీ పర్మిషన్ తోటే ఆమె తీసుకెళ్ళాడు. అబ్బాయి తీసుకెళ్ళిపోలే, లేపుకెళ్ళిపోలే. సో, ఈ 8 months నుంచి జరుగుతున్న తతంగం అంత ఇదంతా కూడా. రైట్. థ్యాంక్ యూ బ్రదర్. సో, లాస్ట్ టైం నీతో ఎప్పుడు మాట్లాడింది? జూన్ 19.
లాస్ట్ మెసేజ్ ఏ- ఏ- చేసింది. ఏం ఏం చెప్పింది? ఏం చెప్పలేదు, అన్న ఏం చేస్తున్నావు అని చెప్పి పెట్టింది అంతే. ఓకే, రైట్, అంతే, ఇంకా దట్స్ ఆల్. అంతే. నేను కూడా ఏం పెట్టలేదు. నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గురించి? ఏం బాధ అనిపిస్తుంది ఎవరికన్నా, మమ్మీ లేని వాళ్ళకి. డాడీ లేరు, మమ్మీ లేరు, ఎట్లా ఉంటది. ఇలాంటిది ఇంకొవ్వరికి జరగొద్దని చెప్పి నా కోరిక. దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. రైట్.